ఒకసారి రవికుమార్ గారు ఇక్కడ 3 పాయింట్లు సార్ మిమ్మల్ని అడగదలుచుకుంది. ఒకటి, కేసు అసలు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. మామూలుగా రాజకీయంగా ఇక్కడ మనకి తెలంగాణలో ఏ నాయకులు దీని గురించి మాట్లాడలేం. మీరు చెప్పినట్టు బుల్డోజర్లు వెళ్ళినప్పుడు పార్టీలో గొడవలు చేసిన హడావుడి చేశారు, విద్యార్థి సంఘాలు ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది, కోర్టుల పరిధిలో ఉన్నది వాస్తవంగా. సుప్రీంకోర్టు రేపు కూడా హీరింగ్ ఉంది దీని మీద. ఈ బ్యాక్డ్రాప్లో ప్రధాని మాట్లాడటం, అది కూడా అటవీ భూమిని మాట్లాడటం, బుల్డోజర్లు పంపించారంటాం, ఒకటి న్యాయ పరిధిలో ఉన్న దాని మీద మాట్లాడవచ్చా? నెంబర్ 1. నెంబర్ 2, కోర్టుని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రేపు హీరింగ్ ఉంది దాని మీద సుప్రీంకోర్టులో. ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకున్నారంటే ఏం చెప్తారు? మీకు ఒక్కటి గుర్తు చేస్తా, బీజేపీ వాళ్ళకి లైన్ ఒకటి ఇస్తా మీకు. ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి సంబంధించి అంటే ఫిరాయింపులకు సంబంధించి వచ్చిన దాంట్లో అసలు కోర్టు ముచ్చట ఎక్కడ తీసుకోకుండా అసెంబ్లీలో ఏం చెప్పారు, గతంలో జరిగింది ఇప్పుడు ఎందుకు వస్తాయి ఎన్నికలని అడిగినారు. దాన్ని చాలా పెద్దగా సీరియస్ ఇష్యూ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇష్యూ పట్ల ఓపెన్ గా స్టేట్మెంట్ ఏ రకంగా చేస్తారు అంటే ఇక్కడ వాయిలేట్ జరిగినట్టే కదా. కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రవి గారు, ఇక్కడ ఈ పాయింట్లతో పాటు మీ పార్టీ నాయకులతో సహా బీఆర్ఎస్ నాయకులు, కిషన్ రెడ్డి గారు, లేకపోతే బండి సంజయ్ గారు, మిగతా వాళ్ళంతా పెట్టిన పోస్టులు డిలీట్ చేసుకున్నారు. కిషన్ రెడ్డి గారు ఇవాళ కూడా మాట్లాడారు, దాని మీద కేసులు పెట్టని ఎదుర్కోవడానికి సిద్ధమని. ఏదో వీడియోలు వస్తే ఆ వీడియోలు అందరూ పెట్టేశారు. అది అడవి భూమి అని ప్రచారం జరుగుతుంటే ఆ ప్రచారం ఏకంగా ప్రధాని దాకా వెళ్ళింది. మరి ఆయన తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా, అటవీ భూమి అని మాట్లాడారు. ఎలా జస్టిఫై చేసుకుంటారు రవికుమార్ గారు? శ్రీనివాస్ గారు నమస్తే. అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న మిత్రులకు నమస్తే. చెప్పండి. చాలా ప్రశ్నలు లేవనెత్తారు. నాకు కొంచెం సమయం ఎక్కువగా కేటాయించారు. చెప్పండి, పర్వాలేదు, మీరు మీ సమయం ఆన్సర్లు చేయండి. ముందుగా మోడీ గారు మాట్లాడిన విషయాల్ని మనం డీకోడ్ చేయడంలో కొంచెం విఫలమవుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. మోడీ గారు ఏమన్నారో కొంచెం స్పష్టంగా చెప్తాను ఒకసారి. ఆయన ఏమన్నారంటే అంటే విశ్వాసఘాతుకానికి పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో, తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అక్కడ ప్రజల యొక్క విశ్వాసఘాతుకానికి పాల్పడుతుంది. ఏ విధంగా అన్నారు, ఏ కాంటెక్స్ట్ లో అన్నారు నేను చెప్తాను, కొంచెం నాకు టైం ఇవ్వండి. సరే, ఇది 4th మార్చ్ ఒక పత్రికలో వచ్చింది, నేషనల్ పత్రికలో. అంటే రాష్ట్ర నాయకులు ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి చెప్తాను. నేషనల్ పత్రికలో హిందీలో వచ్చింది, 4th మార్చ్ లో వచ్చింది. ఇదేంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క కంచగచ్చబోయిలో 400 ఎకరాల భూముల్ని అమ్మకానికి వేలంపాట కోసం పెట్టింది. దానికి సంబంధించిన కన్సల్టేషన్ కోసం పెట్టింది అనేది నేషనల్ పేపర్ లో వచ్చిన వార్త. కరెక్టే సార్, దాన్ని కాదంటలే నేను. చెప్పండి రవికుమార్ గారు, మాట్లాడండి. హలో రవికుమార్ గారు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు. రవికుమార్ గారు, మీ సిగ్నల్ ఫ్రీజ్ అయింది. 9,000 కోట్లు అంటే 9,995 కోట్ల రూపాయల బాండ్స్ వేలంపాటకు పెడితే దాంట్లో 169 కోట్లు కమిషన్ బోను, వివిధ ట్యాక్సులు బోను, 8,476 కోట్ల రూపాయలు బాండ్స్ వేలంపాటలో తెలంగాణ ప్రభుత్వము అప్పుగా తెచ్చుకున్నది at 9.3%. అయితే సార్ ఇప్పుడు నా ప్రశ్న అది కాదు సార్, అది అటవీ భూమి అని ప్రధాని మాట్లాడింది కదా, చెప్పండి. నేను చెప్తున్నాను ఏంటంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్. ఆయన ఏమన్నారంటే తెలంగాణ ప్రభుత్వ భూమి అంటే మన తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు, వాటిని కాపాడుకోవాలి. ఇలా అమ్ముకుంటూ పోతే కాదు సార్. రవి గారు, ఈ చర్చ మీరే నా స్టూడియోలో ఉన్నారు, మనం అంతకు ముందు కూడా చర్చించాం. ఇప్పుడు నా పాయింట్, కంచెగచ్చిబౌలి 400 ఎకరాలు అటవీ భూమా, దాన్ని ఏదో చోటామోటా నాయకులు ఏదో మాట్లాడాలంటే అర్థం చేసుకోవచ్చు, ప్రధాని ఆ మాట మాట్లాడవచ్చునా? దాని మీద మీరు చెప్పండి సార్. కొత్త అటవీ చట్టము 2023 ప్రకారము ఎక్కడైనా అడవి సహజంగా ఏర్పడితే దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. డిక్లేర్ చేశారు, అర్బన్ ఫారెస్ట్ అని ఏమైనా డిక్లేర్ చేశారా? అటవీ శాఖ రికార్డుల్లో ఉన్నదా? ఎక్కించారా? వీటికైతే సమాధానం కావాలి సార్. నేను ఏమంటున్నాను మళ్ళీ ఒకసారి వినండి సార్. శ్రీనివాస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. అటవీ చట్టము 2023 అమెండ్మెంట్ ప్రకారము 2023 అమెండ్మెంట్ ప్రకారము కొత్త అడవులని మనము సృష్టించాలి. ఎక్కడైనా అటవీ శాఖ రికార్డ్స్ లో లేకున్నప్పటికీ సహజంగా అటవీ ప్రాంతంగా ఏర్పడితే దాన్ని కూడా బయోడైవర్సిటీ కింద దాన్ని మనము రక్షించుకోవాలని చెప్పేసి కొత్త అటవీ చట్టం చెప్తున్నది.
ఉమ్, కొత్త అటవీ చట్టం చెప్తుంది 2023 కొత్త అటవీ చట్టం, అది మొన్న జరిగిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకటి ఆ. దాని ప్రకారం అక్కడ అడవి అనేది ఒకటి డెవలప్ అయింది. అక్కడ జీవులు, అదే విధంగా అడవిలో ఉండాల్సినటువంటి జీవులు, మరి జింకలు కావచ్చు, ఎందుకు పాములు వీడియోలు డిలీట్ చేశారు సార్ నాయకులంతా? No, no, కాదు కాదు ఒకే ఒక్క మాట ఎన్విరాన్మెంట్ వాళ్ళ ప్రకారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఈ ల్యాండ్ ఫారెస్ట్రీ బౌండరీలో ఉన్నదా ఈ సర్వే నెంబర్ అన్నది మీరు కన్ఫర్మ్ చేసి చెప్పండి. నిజంగానే అది అందులో ఉంటే అది ఫారెస్ట్ ల్యాండ్, బట్ అది ఫారెస్ట్ ల్యాండ్ లో లేదు. లేని దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ అని ఎలా చెప్తారు? రవి గారు మాట్లాడు. రవి గారు go ahead. So only we want that only. నాకు అవకాశం Yeah, ఇవ్వండి. రవి గారు చెప్పండి. ప్రశాంతంగా విన్నా. ఒకటే విషయం చెప్తాను సార్, అది అటవీ ప్రాంతమా కాదా అనేది ఇంకా సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి, ప్రిజుడైస్ ఉంది కాబట్టి, విషయం తెలిసిన విషయం ప్రకారం కాదు సార్, రవి గారు సారీ మిమ్మల్ని అడ్డుకున్నందుకు. 3-4 నెలల క్రితమే అదే సుప్రీంకోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమిని డిక్లేర్ చేసింది. మీరు ఇప్పుడు కొత్తగా అటవీ ప్రధాని మాట్లాడుతున్నారు. Yes. ఎట్లా అంటే ప్రధాని కొంచెం ఏమంటున్నారంటే ఆ, పర్యావరణాన్ని పరీక్షించేటువంటి అటవీ భూముల పైన బుల్డోజర్లతో దాడి చేస్తున్నారు, ఒక యుద్ధానికి పోయినట్టు దాడి నేను అదే చేస్తున్నారు. అంటున్నా, ఇది అటవీ భూమి అని ప్రధాని ఎలా డిక్లేర్ చేస్తారు? నా పాయింట్ అదే రవి గారు. నాకు ఇవ్వండి, నాకు ఒకసారి నాకు మొత్తం పూర్తిగా పెడితే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మధ్యలో మీరు ఎంటర్ చేస్తే అసలు అర్థం కాదు. చెప్పండి. ఆ, ప్రజల యొక్క విశ్వాసఘాతుకానికి పాటుపడుతున్నారనే విషయం పైన మీరు చూసుకుంటూ వెళ్తే, ఓకే వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక 2 సందర్భాల్లో ముఖ్యంగా, ఒకటి వచ్చేసి ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది, మన ఒక చెన్నై ఒక వాయినాడ్ లాగా తయారవుతున్నారు ఒక మాట. దాని తర్వాత ప్రభుత్వ భూములు మన తాతల తండ్రుల ఆస్తులు, వాటిని కాపాడుకోవాలి అని ఇంకో మాట. రైట్ మాట్లాడినటువంటి వ్యక్తి ఇంకొక మాట కూడా మాట్లాడింది ఏంటంటే, మనము అప్పులు చేసి అధిక వడ్డీలకు అప్పులు చేసి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం